నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సురేష్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైనటువంటి ఎన్నో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రెండు కీలకమైనటువంటి డ్యామ్స్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు. సో ఆ ఓపెన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి సదర్మన్ డ్యామ్తో పాటుగా చనాక కొరాటా బ్యారేజ్. ఈ రెండు డ్యామ్లను ఈరోజు ఓపెన్ చేసుకున్న తర్వాత సో పలు కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధంతో పాటుగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి అంశాలు, ప్రధానమంత్రి మోదీని తరచూ కరుస్తున్నటువంటి అంశాలు కూడా. సో ఈ మొత్తం ప్రస్తావించినటువంటి నేపథ్యంలో సో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మాత్రం హైలైట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ రెండు బ్యారేజీలకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో కీలకంగా నిధులను కేటాయించడం జరిగింది. సో 90-95% పనులు కూడా పూర్తవడం జరిగింది. ఈరోజు ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం కొంతవరకు సంతోషంగా ఉంది అనేది మాత్రం వారు హర్షం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధాన అంశం కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ చేయడం, 95% పనులు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తవడం. ఈ రెండు మొత్తం చూసుకున్నప్పుడు క్రెడిట్ చోరీ జరుగుతుందా అనేటువంటి అంశం. రెండోది మాత్రం ఎన్నికల మైలేజ్గా ఇది మారుతుంది అనేది మాత్రం బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. మొత్తం మీద ఈ రెండు బ్యారేజ్ల ఓపెనింగ్ పార్టీ అంటే ఏ పార్టీకి క్రెడిట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది? సో రాష్ట్రంలో వచ్చేటువంటి ఎన్నికల మీద ఈ మైలేజ్ పడేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటి? మొత్తం మీద ఉన్నటువంటి రెండు బ్యారేజ్లు మాత్రమేనా 0.98 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి నిల్వే ఉన్నా కానీ దీని వెనకాల సాగుతున్నటువంటి రాజకీయం మాత్రం దాదాపు ఒక దశాబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పద్మాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పావని గౌడ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, బీజేపీ పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. పావని గారు, మీతో నేను ప్రారంభిద్దాం. కొంతవరకు ఎలా చూడాలి అంటే ఓవరాల్గా మాత్రం హర్షం వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కానీ ఆ హర్షం అనేది ఎలాగా? మీ హయాంలో 95% పూర్తయినటువంటి అంశమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి అంశమా? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్తే అండి. తలాపున పారుతుంది గోదారి, మాసేను మాసెలక ఎడారి అని పాడుకున్నాం తెలంగాణ రాకముందు. పెండింగ్ ప్రాజెక్టులే తప్ప జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసుకునేదే తప్ప తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని అని చేసే విధంగా చేసి చూపించిండ్రు. ప్రతి ప్రాజెక్టును కట్టి చూపించిండ్రు. కాళేశ్వరం కట్టిండ్రు, పాలమూరును ఆల్రెడీ 90% 100 ఏదుల అండ్ ఇంకొక నార్లాపూర్ పంప్ హౌస్ లను 95% కూడా పూర్తి చేయడం జరిగింది. అన్ని ప్రాజెక్టులు కట్టి పెట్టిండ్రు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ్యాచ్ ఆనాడు 60 ఏండ్ల మోసాలకు 60 ఏండ్ల గోసలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు చేసి చూపించిన ప్రాజెక్టులను, పెట్టి చూపించిన ప్రాజెక్టులను, కట్టి చూపించిన ప్రాజెక్టులను రిబ్బన్లు పట్టుకొని కత్తెర పట్టుకొని తిరుక్కుంటా కత్తెర పట్టుకొని కడిగేస్తున్నారు. ఈ కత్తెర పట్టుకొని కడిగేయడానికి రిబ్బన్లు కట్టడానికే 2 ఏండ్లల్లా 2 లక్షల కోట్లకు పైచిలకు అప్పులను చేసిండ్రు. ప్రతిసారి ఎక్కడ సభలు పెడితే అక్కడ కేసీఆర్ గారిని తిట్టడము, గత ప్రభుత్వాన్ని విమర్శించడము, మరియు హరీష్ అన్నను రామన్నను ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకు అందరికీ తెలుసు. ఈ రోజు ఏదో రాక్షసుల పేర్లతోటి సంబోధించిండ్రు మా నాయకులను. ఈయనే దేవాంతకుడు, అసలు ఈయనను పోల్చడానికి కూడా నరహంతకుడు అని కూడా చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పి ఆ కేసీఆర్ గారి ఆనవాళ్ళకే రిబ్బన్లు కట్టి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏందండి? వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? తెలంగాణలో తెలంగాణ ఏర్పాటులో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏంది? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 2 ఏండ్ల నుంచి రేవంత్ రెడ్డి చేసింది ఏంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిందేంది? చేసిందేం లేక, చెప్పుకోవడానికి ఏం లేక, కట్టిందేం లేక, కూల్చడమే పరమావధిగా పెట్టుకొని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగులు చేస్తాండ్రు. ఆల్రెడీ ట్రయల్ రన్ అయిపోయింది సెప్టెంబర్ 2023లోనే. మళ్ళా ఈ రోజు ట్రయల్ రన్ చేసిండ్రు. ఏం చేస్తున్నాడు? ఆనాడేమో తుమ్మిడిహెట్టి దగ్గర కట్టలేదనేసి ఎద్దేవా చేసిండ్రు. ఇప్పుడు అదే తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకొని పోతాడు. ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తుకొని పోస్తున్నాడు. ఆడ నందిమేడారమును గాయత్రిలో తీసుకొచ్చి పోస్తున్నాడు. గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లుండగా మళ్ళా కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరమే గతైంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ఆనాడు అంతర్రాష్ట్ర
జల వివాదాలు ఉన్న కారణంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీటి గోసలను తీర్చడానికి మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారితో నీటి ఒప్పందాలు చేసుకొని ఈ ప్రాజెక్టుకు ముందరికి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ 95% పూర్తి చేసిన ప్రాజెక్టుకు ఇప్పుడు ఈయన చేసిండు అన్నట్టుగా గప్పాలు కొట్టుకుంటున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు చేసింది ఏం లేదు, తట్టెడు మట్టెత్తిపోయలేదు, ఒక ఇటుక కూడా పెట్టింది లేదు ప్రాజెక్టులకు. మీరు ఇందాక చెప్పిండ్రు ఢిల్లీకి పోయి మోడీ గారిని కలవడము, ప్రాజెక్టులకు అజ్జేయడం ఇజ్జేయడం అంటాడు. ఢిల్లీకి పోయి మోడీ గారి దగ్గర ఒక్క ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడింది లేదు. మాట్లాడదలుచుకుంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో మాట్లాడమని కోరుకుంటున్నా. ఇప్పటికైనా రాజకీయాలు బంద్ చేసి కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చేసి ప్రజలకిచ్చిన 420 హామీలను 6 గ్యారంటీలను నెరవేర్చాలని కోరుకుంటున్నా. మిగతావి వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పద్మాకర్ రెడ్డి గారు, మొత్తం మీద క్రెడిట్ చోరీ చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తుంది? 95% పూర్తయినటువంటి బ్యారేజీలను ఇప్పుడు ఓపెన్ చేసి కాంగ్రెస్ పార్టీ కట్టినదిగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇది బీఆర్ఎస్ ప్రశ్న. ముఖ్యంగా మెగా టీవీ 9 ప్రేక్షకులకు నమస్కారాలు. అదేవిధంగా నాతో పార్టిసిపేట్ అవుతున్నటువంటి పావని గౌడ్ గారికి, అదేవిధంగా మిగిలిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా 95% గిట్ట వాళ్ళు కట్టినట్టయితే అది అప్పుడే ఓపెన్ చేయబడుతుండేది. ఇప్పటిదాకా ఎందుకు ఆగుతారు? వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్కే ముందు చూపుతారు సార్. వాస్తవంగా నేను చెప్పేది ఏంటి అంటే, ఏ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రు అనేది మీరు సపరేట్ ఒక చర్చ పెట్టుండ్రి. ఆ చర్చకు మేము వస్తాం. రెండోది ఏంటంటే, ఈ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం, కానీ వాళ్ళు కాళేశ్వరం కట్టంగానే కూలిందంటే వారంలో ఉసుక పోసి కట్టిర్రా, సిమెంట్ పోసి కట్టిర్రా, లేదా బూడిద పోసి కట్టిర్రా అనేది వాళ్ళకి తెలవాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అని అంటే, ఈరోజు 90 ఒక్క నిమిషం కాళేశ్వరం గురలేదా? ఒక్క నిమిషం మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు మేడం. పావని గౌడ్ గారు మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు. పోదాం పోదాం పోయినా పోదాం, మేము కూడా వస్తాం. సిరాజ్భాయ్ గారు నేను ఊరుకున్నా, నేను మాట్లాడిన ఊరుకోమను, తర్వాత మాట్లాడమను. 90% కంప్లీట్ అయితే 95% కంప్లీట్ అయితే 2.5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరం సార్. ఒక మాట నేను చెప్పేది సార్. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారు కదా, మన ఆ చెరకోట ప్రాజెక్టు ఓపెనింగ్ చేసేది అనేది 90% వాళ్ళు కంప్లీట్ చేస్తే ఇప్పుడు 2.5 సంవత్సరాలు 95% పడితే ఇప్పుడు 2 సంవత్సరాలుగా వాళ్ళకే తెలియాలి. కానీ బాపు అనే వ్యక్తి ఎవరు కాదని ముచ్చట కదా, ఆయనే స్వయం చేస్తా ఉన్నా. ఎక్కడ ఏది జరిగిందనేది ప్రతి దానికి ఒక నిజం ఉంటుంది. అబద్ధం ఆట ఆడినంత సేపు నిజం అనేది నిద్రపోతుంది. నిజం నిద్ర లేచింది అనుకోండి, అప్పుడు అబద్ధం అనేది ఉండదు అనేది వారు గుర్తించాల్సిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటి అంటే, ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. ఈ రోజు అవన్నీ ఎందుకు కూరలేదు సార్? ఓకే, పద్మాకర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ట్రయల్ రన్స్ పూర్తయినాయా కదా? బీఆర్ఎస్ ప్రాజెక్ట్ లో ట్రయల్ రన్ పూర్తయినట్టయితే ఆయన ఎలక్షన్ల ముందే ఓపెన్ చేసి పోయేటాడు కదా. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రయల్ రన్ కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు ట్రయల్ రన్ చేసి దాన్ని ఓపెన్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆ 2 సదరన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇది కావచ్చు 2. పద్మాకర్ రెడ్డి గారు ఒకసారి పేపరు మెగా 9 వాళ్ళకి పంపిస్తా, ఒకసారి చూడండి. ట్రయల్ డక్కన్ క్రానికల్ పేపర్ లో వచ్చింది. సెప్టెంబర్ 2023 రోజు ట్రయల్ రన్ కూడా జరిగింది. చూడండి ఒకసారి, మీకు కనిపిస్తలేదా? ఇగో ఇక్కడ వీళ్ళందరూ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడతారా? అసలు రేవంత్ రెడ్డి ఏం చేసిండండి 2 ఏళ్ల నుంచి? మాట్లాడతా ఏం చేసిండండి? అదే అమ్మా, సెప్టెంబర్ లో ఒకవేళ ట్రయల్ రన్ పూర్తి అయినట్టుంటే వాళ్ళు అక్టోబర్ లో పూర్తి చేసి పోదురు కదా. సెప్టెంబర్ లో కంప్లీట్ అయితే అక్టోబర్ లో పూర్తి చేయకపోదురా? దానిలో ఇంకేమేమి ఫాల్ట్స్ ఉన్నాయో, ఇంకేం పెండింగ్ ఉన్నదో ఆ పెండింగ్ ను కంప్లీట్ చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. అర్థమైందా? అట్లయితే మీరే పూర్తి చేసేవాళ్ళు, మేము కాదు. మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా? మీరు వేరే వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ ఏది కానీ వేరే మేము తెలంగాణ తెచ్చినామని చెప్పవచ్చు. మాట్లాడడానికి. ఓకే,
పద్మాకర్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా మేము కట్టిన ప్రాజెక్ట్, ఇప్పుడు ఎల్ఎంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టారు సార్? పద్మాకర్ రెడ్డి గారు మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ ఎల్ఎంపల్లి దగ్గరకు ప్రాజెక్ట్ వస్తాను. ఎవరు కట్టారు పద్మాకర్ సార్? రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి. మీ వీడియో పాజ్ అయింది, మీ ఇప్పుడు దగ్గర ఇప్పుడు క్లియర్ నెట్వర్క్ కనబడుతుందా ప్రాబ్లం సార్? ఉన్నట్టుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి పావని గారి అభిప్రాయం చేస్తా, తీసుకొని చేస్తా. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ పావని గారు, ఓకే రైట్. ట్రయల్ రైన్ కి సంబంధించినటువంటి సమస్య లేదు, ఒకవేళ 95% పనులు పూర్తయితే మేము ఎప్పుడు వారే ప్రారంభించే వాళ్ళు కదా అంటున్నారు పావని గారు. ఇప్పుడు కట్టిన పొయ్యి వినిపిస్తుందా అండి? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్ని రెడీగా ఉంచిండ్రు కేసీఆర్ గారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అనుకున్నాము, రాలేకపోయినాము. కానీ ఎక్కడైనా కూడా మా బాధ ఏంటంటే, ఎవరైతే 60 ఏండ్లు నీళ్ల గోస తెచ్చిండ్రో, ఎవరైతే తెలంగాణ నీటి కష్టాలకు కారణమైనరో వాళ్ళే ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చి మేము కట్టినాం, మేము చేసినాం అని చెప్పడమే మాకు పెద్ద బాధ అండి. ఇంకొకటి, ఇందాక పద్మాకర్ రెడ్డి గారు కాళేశ్వరం కూలింది అని అంటున్నారు. కాళేశ్వరం కూలితే మొన్న గాయత్రి నుంచి వెళ్ళి, నందిమేడారం నుంచి వెళ్ళి ఆ నీళ్లు పంపించిర్రు జగిత్యాలకు, ఆ చొప్పదండి ప్రాంతానికి. ఆ నీళ్లు ఎక్కడివండి? ఇంకొకసారి ఎవరు కూడా కాళేశ్వరం కూలింది అనొద్దు. ఎందుకంటే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి కేసీఆర్ గారి ఆనవాళ్లు కనబడకుండా చేస్తా అని చూపుతున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్య ఎలక్ట్ అయినటువంటి పార్టీ. మాకు ఎవరి చరిత్ర చూడాల్సిన అవసరం లేదు. రమేష్ గారిని అరెస్ట్ చేసినప్పుడే చూసినాం. లేదు లేదు, రమేష్ గారు కాదు. మీరెంతమందిని అరెస్ట్ చేసిండ్రు? మీరు రైతులను అరెస్ట్ చేసింది మేము కూడా చూసినాం. మీరు రైతులను అరెస్ట్ చేయలేదా? ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా రైతులు అరెస్ట్ చేయలేదా? ఓకే, ఖమ్మం పావని గారు ఒక్క నిమిషం. మాది రైతుల పక్షపాతి పార్టీ, మేము రైతుల పక్షపాతులం. మేము పద్మాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు తీసుకోండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. మొత్తం మీద ఈ బ్యారేజ్ లో ఓపెనింగ్ సంబంధించి క్రెడిట్ ఎవరిదంటారు? బీజేపీ వర్షన్ ఏంటి దీని మీద? ఇప్పుడు ముందుగా మీకు, అలాగే మెగా 9 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ వారందరికీ నమస్కారం. పద్మాకర్ రెడ్డి గారికి, అలాగే పావని గౌడ్ గారికి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఎవరు ఏ పార్టీ ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందని కాదు. కావాల్సింది తెలంగాణ ప్రజలకి, తెలంగాణ గడ్డకి, తెలంగాణ భూములకి నీళ్లు కావాలి. ఎవరికి ఏ క్రెడిట్లో పోతుంది కాదు ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకుందే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మనకు తెలుసు. అందుకనే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, ఎట్లా కంప్లీట్ అయినాయి, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. సో దాని మీద కొట్లాడకుండా, భేషజాలకు పోకుండా, బేసిన్లల్లో మనకు తెలంగాణ గడ్డ పక్క నుంచి రెండు వైపుల నుంచి ఇటు కృష్ణానది కానీ, అటు గోదావరి నది కానీ పోతా ఉంది. 70% మనమే వాడుకోవాల్సిన అవసరం ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల చేతిలో మరి తెలంగాణ గడ్డ, తెలంగాణ భూములకి నీళ్లు రాకుండా చేసిర్రు. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి డెఫినెట్గా వాటి ప్రాజెక్టులు ఏవైతే మొదలుపెట్టినవి పూర్తి చేయడమే కాకుండా ఇంకా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణ భూములకి, ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా అయితే నీళ్లు సస్యశామలం అవుతా ఉందో ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా అవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. సో ఎవరు చేసినా కూడా తెలంగాణ ప్రజలు చూస్తారు. డెఫినెట్గా నిజంగా బాగా అభివృద్ధి చేస్తే, అభివృద్ధి చెందితే ఏ పార్టీకైనా ఓటేయవచ్చు, ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వంలోకి రావచ్చు. సో ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు చలానా ఇది ఆతి హౌస్లో చలానా కొరాట ఏదైతే పంప్ హౌస్ ప్రారంభించారో, ఇది డెఫినెట్గా మరి ఎన్ని 18,000 ఎకరాలకి దగ్గర వస్తామని చెప్పి, సాగునీరు అందుతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎవరు కంప్లీట్ చేసి కావాల్సింది నీళ్లు. తెలంగాణ ప్రాంతానికి నీళ్లు కావాలి. ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పుడు ఇలాంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొని వచ్చినప్పుడు, భారీ భవనాలు కట్టినప్పుడు, సో భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలు చేపట్టినప్పుడు ప్రజలకి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశం, శంకుస్థాపన చేసి 95% పూర్తి చేశామనేటువంటి పార్టీ ఒకటి కనబడుతుంది ప్రతిపక్షంలో. సో మేమే దీనికి సంబంధించి పూర్తి చేశామని, ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నాం అనేది మాత్రం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. సో ఈ రెండు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఎందుకు తటస్థంగా ఉంటుంది? అదే నేనేమంటున్నా, అంతకుముందు తటస్థంగా ఎక్కడ లేదు. అటు బీఆర్ఎస్ పార్టీ మీద ఏవైతే
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల మీద ఏదైతే మేము పోరాటం చేశామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు చెప్పారు, రకరకాలుగా చెప్పారు, వందల కొద్ది హామీలు అంశాలు, 6 గ్యారెంటీలు అనుకుంటూ రకరకాలు చెప్పారు. కానీ ఎక్కడ కూడా పూర్తి కావట్లేదు, ఎక్కడ కూడా పూర్తి చేయలేకపోతా ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ ద్వారా, రేపొద్దున ఇంకా వీళ్ళకి ఒక 2.5 years మ్యాక్స్ అంటే 2.5 years ఉంటుంది. ఇంకో 6 months ఎన్నికల పీరియడే ఉంటుంది, ఎలక్షన్ పీరియడ్. ఆ లోపల ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేరు వీళ్ళు, ఎందుకంటే ఫైనాన్షియల్ కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. కానీ అబద్ధం హామీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తెలుస్తా ఉంది మా దగ్గర పైసలు లేవు, మేమేం చేయాలని చెప్తా ఉన్నారు. అదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పిన అన్ని కనీసం ఇచ్చిన హామీలని పూర్తి చేసి దాన్ని అమలు చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. వాటితో పాటుగా ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు రావాలో, కృష్ణా నది మీద కానీ గోదావరి నది మీద కానీ వాటిని ఇనిషియేట్ చేసి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు కొద్దిగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలనలో ఉండే, అధికారంలో ఉండే, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలంగాణ రాష్ట్రాన్ని తుంగలో తొక్కి దాన్ని నీళ్లు రాకుండా చేసిన పరిస్థితి. ఇదే కాంగ్రెస్ మంత్రులు అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసుకుంటూ ఆయన చెప్పిందే వేదంగా ఏది పోతిరెడ్డి పాటు నీళ్లు తీసుకుపోతుంటే ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తా ఉంది. డెఫినెట్ గా రెండు పార్టీలు కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తే, ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ మిగతా పార్టీలు అడగరు. పని చేయట్లేదు కాబట్టే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నిలదీస్తా ఉంది, అడుగున నిలదీస్తా ఉంది. డెఫినెట్ గా రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకి చెప్పడానికి, తెలంగాణ ప్రజల ముందు తీసుకుపోవడానికి డెఫినెట్ గా రెడీగా ఉన్నాం. అది చేసింది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మీద ఆ విధంగా పోరాటం చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడించాం. సో ఆ రోజు ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం డెఫినెట్ గా రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఇంటికి పరిమిత అయ్యే అవకాశాలు ఉంటాయి. పద్మాకర్ రెడ్డి గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఆల్రెడీ మహారాష్ట్రతో చర్చలు జరిపినటువంటి అంశం కనబడుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీటి వల్ల వందల వేల ఎకరాలు పూర్తి స్థాయిలో నీరు మొత్తం కూడా కలిసిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. పంటలు నష్టపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇలాంటి అంశంలో ప్రధానంగా రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రారంభోత్సవం జరిగింది అనేటువంటిది మాత్రం బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి వాదన. సరే, వారి వాదన ఏదున్నా కానీ మేమే ఇప్పుడు ఎట్లుంటుంది సార్, క్రెడిట్ ఎవరికి ఉంటుంది? బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసిన వాళ్ళకు క్రెడిట్ ఉంటుంది, దానిలో వాళ్ళ భాగస్వామ్యం ఉండొచ్చు, కానీ మా భాగస్వామ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి భాగస్వామ్యం ఉన్నా కానీ ఇప్పుడు బుద్ధుని విగ్రహం ఉన్నది, బుద్ధుని విగ్రహం ఆ రోజులు ఏం చేసిండు, ఎన్టీ రామారావు తీసుకొచ్చి పెడతా అన్నాడు. కానీ ఎన్టీ రామారావుతో అయిందా? లాస్ట్కు చెన్నారెడ్డి గారు మళ్ళీ బుద్ధుని విగ్రహం తీసుకొచ్చి మీద పెట్టేసి దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కానీ పేరు ఎవరికి వస్తుంది? చెన్నారెడ్డికి వస్తుంది. వాళ్ళు ఎగిరితపడి ఏదో చేస్తా ఉంటే ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకు అంటే టైం తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేయాలో అంతవరకు కంప్లీట్ చేస్తారు. మిగిలిన కంప్లీట్ ఎవరు బాకీ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఆ యొక్క దీన్ని ఓపెన్ చేస్తారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం మేమే చేసినాము అని అంటే అది క్రెడిట్ వాళ్ళకి రాదు. మేము కూడా మాకు భాగస్వామ్యం ఉంటుంది. సరే, వాళ్ళ భాగస్వామ్యం 50% ఉన్నదా 40% ఉన్నదా అని తర్వాత ముచ్చట. ఎవరు ఇనాగ్రేషన్ చేస్తారు, ఎవరు కష్టపడి మిగిలిన కంప్లీట్ చేస్తారు, అది ఆ భాగస్వామ్యం వాళ్ళకే వస్తుంది సార్. ఇప్పుడు ఏదైనా కానీ అమ్మాయిని 20 సంవత్సరాలు మనం పెంచుతాం కావచ్చు, పెళ్లి చేసినప్పుడే తల్లిదండ్రి బాధ్యత ఒక పూర్తి అయినట్టు ఉంటుంది. నేను పెంచినా నేను సాధినా అంటే కలవదు కదా సార్. ఏదైనా బాధ్యత ఎవరిది ఉంటుంది అంటే కష్టపడి ఇప్పుడు వారు 90% కంప్లీట్ చేసినరా, 80% కంప్లీట్ చేసినరా, 50% కంప్లీట్ చేసిరా అంటే అది ప్రయోజనం కిందకి రాదు, అది లెక్కలు కూడా తీసుకోరు. ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మేము, చేసింది మేము. తెలంగాణ కేసీఆర్ కొట్లాడిండు 2014లో అంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది మేము. ఈరోజు ప్రతి నీటి చుక్క కూడా ఏది ఎత్తిపోయినా కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతున్నాం తప్ప వేరే కింద కాళేశ్వరం, మేడిగడ్డ నుంచి, అన్నవరం నుంచి ఒక చుక్క కూడా నీరు ఎత్తిపోయట్లేదు. అది వాళ్ళకి తెలియదా? నిత్యం నిందలు వేయడం తప్ప, వాళ్ళు మాట్లాడడం తప్ప. లేదు, మీరు మొత్తం వర్షం పడ్డప్పుడు మీరు చేసిన ప్రాజెక్టులన్నీ వాళ్ళు కమిషన్ సార్, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళు ఏటీఎం లెక్క కాళేశ్వరం వాడుకున్నారు అనేది జగబెరిగిన సత్యం. నేను కాదు, బీజేపీ వాళ్ళు కాదని లేదు. కాంగ్రెస్ పార్టీ మంచి అయినా ఒప్పుకుంటది, చెడైనా ఒప్పుకుంటది. మేము చేసింది చేసినామని చెప్తాం, మేము చేయండి చేయలేదని చెప్తాం. కానీ వాళ్ళు చేసింది మేము చేసినామని చెప్పుకోం.
కానీ ఎవరు చేసినా కానీ టీఆర్ఎస్ అవసరం మాత్రం మేము లేకపోయినా చేసినామని పద్మాకర్ రెడ్డి గారు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా వారి ఎన్నికలు పూర్తయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు పెండింగ్ ఉంది. 2.5 ఏళ్ల కాలంలో మేము ఇన్ని కేటాయింపులు చేశామనేటువంటి విషయం అన్న చెప్పొచ్చు కదా. అవును 9.8 టీఎంసీ ఇప్పుడు నింపింది ఎవరు మేము కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది? 9.8 టీఎంసీ ఇప్పుడు రిజర్వేర్ చేసి దాన్ని ఎంత కష్టపడితే అయింది అది తెలుసుకోండి. ఫస్ట్ 0.98 పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకున్నారు రామచంద్రారెడ్డి పేరు పెట్టిండ్రు. రామచంద్రారెడ్డి ఎన్నిసార్లు హామీలు ఇచ్చిండ్రు ఆదిలాబాద్ ప్రజలకు? ఎన్నిసార్లు హామీలు ఇచ్చిండ్రు ఆదిలాబాద్ ప్రజలకు? ఆపింది ఎవరు? కాంగ్రెస్ మహారాష్ట్రలో ఉంటది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంటది. కానీ ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిండ్రు? 2014 వరకు మీరు ఈ ప్రాజెక్టు మీద చర్చలు జరుగుతాయి. మీతోటి ఎందుకు శాత కాలేదు? కేసీఆర్ గారు మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుని దాదాపు బ్యారేజీ పంపు పనులు పూర్తి చేసిండ్రు. మరి 2 ఏళ్ల నుంచి ఏం చేసిర్రు? 2 ఏళ్ల నుంచి కాల్వలకు మీరు వదిలేసింది కంప్లీట్ చేసినాం. ఏం చేసిండ్రు? మీరు వదిలేసింది కంప్లీట్ ఎవరు చేసిర్రు? మీరు వదిలేసింది కంప్లీట్ మేమే చేసినాం కదా. తమ్మడి హట్లు ఎందుకు కట్టలేదు? మరి తమ్మడి హట్లు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే కేసీఆర్? తమ్మడి హట్టి మేము ట్రయల్ రన్ చేసిందాన్నే మీరు ట్రయల్ రన్ చేసి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. కాల్వలు తమ్మిడి హట్టి దగ్గర కేసీఆర్ ఎందుకు కట్టలేదమ్మా ప్రాజెక్టు? తమ్మిడి హట్టి దగ్గర ఎందుకు కట్టలేదు? తమ్మిడి హట్టి దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిండు? తమ్మిడి హట్టి దగ్గర ఎందుకు కట్టలేదు అంటున్నా. అమ్మా ఆ రోజు అంబేద్కర్ పేరు మీద మేము ప్రాజెక్టు దాన్ని తీసుకుంటే మీరు ఏం చేసిర్రు? తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చిర్రు. తమ్మిడి హట్టి గడ్డ కడితే ఈ ప్రాబ్లం ఉండకపో కదా. కడతామని చెప్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చెప్తున్నాం కదా అమ్మా. తప్పకుండా ఇప్పుడు కడతాం కదా. అవును అదే చూపించండి అమ్మా. ఈ రోజు కాకుండా రేపు గురించి తెలియదు, బేసిన్ల గురించి తెలియదు, నీళ్ళ మీద అవగాహన లేదు. 60 ఏళ్ళు తెలంగాణ రైతాంగాన్ని అరిగోస పెట్టారు మీరు. ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాతనే మీకు అందరికి అన్నం తినడం నేర్పిర్రు. అంతకుముందు మొత్తం మక్క కడక తినటోళ్ళు. ఎస్ఆర్ఎస్పి ఎవరు కట్టిర్రు? నీళ్ళు ఎవరు ఇచ్చిర్రు? ఎస్ఆర్ఎస్పి ఎవరు? కేసీఆర్ కట్టిండు. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎక్కడ ఎత్తిపోసిండు? ఒక్క చుక్క కూడా ఎత్తిపోయాడు ఎస్ఆర్ఎస్పిలా. ఆ నీళ్ళు కిందికి ఇచ్చిండు మీ సారు. ఎస్ఆర్ఎస్పి గోదావరి జలాలు మొత్తం కిందికి ఇచ్చిందే కేసీఆర్. పావని గారు గత 10 ఏళ్లలో పద్మాకర్ రెడ్డి గారు పావని గారు పావని గారు ప్రధానంగా జల్ జమీన్ జంగిర్ ప్రధానంగా ఈ అంశాలు ప్రధానంగా ఉన్నటువంటి అంశం కనబడుతుంది. గత 10 ఏళ్లలో కేవలం దోపిడీ మాత్రమే జరిగిందనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వాదన. ఈరోజు జల్ జంగల్ జమీన్ జలాలు ఇచ్చింది కేసీఆర్ గారే. జమీన్ ను ఏదైతే పంటలకు వాళ్ళకి పాస్ బుక్కులు ఇచ్చింది కూడా కేసీఆర్ గారే. ప్రతి ఒక్కటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసింది కేసీఆర్ గారే. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అనేది సామెత ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులల్లో కానివ్వండి, ఇంకొకటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అవన్నిట్ల కత్తెర పెట్టుకుంటూ ఈ కత్తెర పెట్టిన ఆ పైసలన్నీ ఢిల్లీకి కప్పం కడుతున్నాడు, రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఉద్యోగులను నిండా ముంచిండు, నిరుద్యోగులను నిండా ముంచిండు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అన్నాడు, 2500 అత్తకచ్చిన కోడళ్ళకి వేస్తామన్నాడు. ఇప్పటి వరకు అత్తా పత్తా లేదు. 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిండు, 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకు వేస్తాడు. రైతు బంధుని ఎగ్గొట్టిండు. సంక్రాంతి పండగకు రైతుల నోట్లో మట్టి కొట్టిండు. రైతు బంధు వేయకుండా ప్రతి ఒక్క రైతన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంబరంగా ఉండేది. రైతులకు పెట్టుబడి సాయానికి అక్కడిక్కడ పోయి అప్పులు తెచ్చుకోకపోయారు. మొన్న గ్రామాలలో చూస్తే తెలియలేదా రైతులు ఎవరు కోటేసిరు అనేది? మొన్న గ్రామాలలో చూస్తే తెలియలేదా ఎవరు రైతులు ఎవరు కోటేసిరు అనేది? 2 లక్షల రుణమాఫీ చేసినాం. మీరు 3 ఎకరాల భూమి బ్యారేజ్ల నిర్మాణం జరిగిందో, ఏదైతే బ్యారేజ్ల నిర్మాణం జరిగిందో, పావని గారు ఒక్క నిమిషం, 3 ఎకరాల భూమి
90% పైగా రైతులు అసంతృప్తితో ఉన్నారు. వారికి వచ్చేటువంటి పరిహారం అందక అనేటువంటి వాదన ఉంది. నిజమేనా? ఇప్పుడు వాళ్ళు 95% కంప్లీట్ చేసినాడు, మరి రైతులకు అది ఇయ్యలేదా సార్? వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు? మరి పరిహారం ఇయ్యలే కదా, నష్టపరిహారం ఇయ్యకనే కదా ఈ ప్రాబ్లం. వాళ్ళు నష్టపరిహారం ఇయ్యకనే ఆ ప్రాజెక్ట్ అనేది పెండింగ్ లో పడ్డది. ఇప్పుడు మొత్తం మేము రైతులకు నష్టపరిహారం చెల్లించినాం. ఇంకా ఏమైనా ఉంటే కూడా చెల్లించి ఆ ప్రాజెక్ట్ లో ఏం ప్రాబ్లం లేకుండా చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. అన్నా ఎన్ని ఇచ్చిండ్రు అన్న? ఎన్ని ఇచ్చిండ్రు? ఏంటిది? ఎంత ఏంటి నష్టపరిహారమా? మీరు 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 మిగిల్చినాక మొత్తం నష్టపరిహారం చెల్లిస్తేనే ఇవాళ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, చెప్పండి ఎంత నష్టపరిహారం ఇచ్చిండ్రు రైతులకు? ఏంటి నేను మీ రైతులు అక్కడ చనాక పోరాట పోతున్నా రైతుల దగ్గర అడుగుతున్నా, మీరు ఎంత నష్టపరిహారం అందించారో ఒకసారి చెప్పండి. సార్ చెప్పండి. వాళ్ళకి బాకీ ఉన్న ప్రతి ఒక్క రూపాయి కూడా చెల్లించినాం. బాకీ ఉన్న ప్రతి రూపాయి చెల్లించినాం అమ్మా. ఎంత ఇచ్చినాం అనేది మీకు అవసరం లేదు, మీ టీఆర్ఎస్ పార్టీకి అవసరం. మేము రైతులకు ఇచ్చినాం, రైతులు సంతోషంగా ఉన్నారు. ఇది కథ అండి యాంకర్ గారు. 2004 నుంచి 2014 వరకు టోటల్ ఆయకట్టు వాళ్ళు ఎంత ఇచ్చిరంటే 6,64,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చిర్రు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 48,74,000 ఎకరాలకు నీళ్లు అందించారు. అయితే కేసీఆర్ గారు నిర్రలు బారిన నేలను చూసి చెలించి ధాన్యాగారాన్ని వేసిండ్రు తెలంగాణను అని తెలంగాణ రైతులకే కాదు పక్క ఏం పరిపాలించడానికి వేరే గవర్నమెంట్ ఎందుకు వస్తుంది కానీ ఎన్ని మొత్తం దోచుకున్నారు. 2 ఎకరాలు ఉన్నారు, 200 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వాళ్ళు సంపాదించారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రజలకు కోపం వచ్చే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అది తెలియదా? వెంకటరెడ్డి గారు భూములు అయితే లేవు, నేను 2 ఎకరాలే ఉన్నది నాకు. ఓకే పావని గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఓకే వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రిని పదే కలుస్తున్నారంట. ప్రధానమంత్రి చుట్టం కాదు, కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే అని ముఖ్యమంత్రి అన్నిసార్లు కలుస్తున్న రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఏంటి? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు డెఫినెట్ గా వస్తా ఉన్నాయి. 10 సంవత్సరాల కాలంలో వచ్చాయి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వస్తూనే ఉన్నాయి. కేంద్రం చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రోడ్స్ కానీ, లేకపోతే రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, మిగతా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద రోడ్లు వచ్చినాయి. హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతే డెఫినెట్ గా 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టి అది చేస్తూనే ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారు బాధ్యత ఏంటంటే ఏదైతే నిధులు కావాల్సి ఉంటాయో వాళ్ళు ఏ పార్టీ అధికారంలో కూడా వాళ్ళు ప్రధానమంత్రి ఎవరున్నా కూడా కలుస్తారు కదా యూజువల్ గా. అది డెఫినెట్ గా కావాల్సినవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఏవైతే తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి డిపిఆర్స్ కానీ, వాటి సబ్మిషన్స్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. అందుకని కలవాల్సిన అవసరం వస్తుంది. ఎవరైనా కలుస్తారు, ఈ ముఖ్యమంత్రి గారే కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మిగతా మా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలుస్తూ ఉన్నారు. సో అందుకని నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, లేకపోతే శ్మశాన వాటికలు కానీ, ప్రకృతి వనాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇవన్నిటికీ 12 సంవత్సరాల కాలంలో కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. అదే నిధులతోటి ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థ బాగుపడతా ఉంది, గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు మొన్ననే సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలు ఎందుకు హడావుడిగా పెట్టాల్సి వచ్చింది? దగ్గర 3,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కి పోతాయని చెప్పి ఆలోచనతోటే మరి ఆ సర్పంచ్ ఎన్నికలు కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కడ కూడా ఆ కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కడ ఆగట్లేవు, కంటిన్యూస్ గా వస్తా ఉన్నాయి. సో ఇంకా కావాలి, ఎందుకంటే ఇప్పుడు రైల్వే, మెట్రో రైలు ఈ రోజే మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి. అర్జెంట్ గా మీది ఎల్ఎన్టీ ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని మీరు టేక్ ఓవర్ చేసుకుంటా అని చెప్పారు, దాన్ని కంప్లీట్ చేయండి. తర్వాత మెట్రో ఫేజ్ 2కి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా పంపించమని చెప్పి ఈ రోజు లెటర్ రాశారు. ఎందుకంటే నిన్న కేంద్ర మంత్రివర్యులు అక్కడ వారిని కలిశారు కాబట్టి, కలిసిన సందర్భంలో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారికి. సో వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. రెండవది, మిగతా ప్రాజెక్టులు ఏవైతే డిపిఆర్స్ ఉన్నాయో, లేకపోతే పర్మిషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు అంతమంది ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రభుత్వం కానీ
ఏవైనా కూడా తొందర తొందరతో ఎంత వీలైతే అంత తొందరగా ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. లేకపోతే ఆ ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మనం ఏం కట్టుకోకపోతే అటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతంలో మరి రకరకాల ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నారు, దాన్ని ఆపే శక్తి కూడా లేకపోయాయి. సో అంతకుముందు అట్లే ఇప్పుడు కూడా అదే విధంగా పోతే రేపు పొద్దున మన తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ గడ్డకి, రాష్ట్ర పూలకి ఎక్కడ నీళ్ళు ఎక్కడ వస్తాయి, వెంకటరెడ్డి గారు అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. మీరు కూడా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కదా. ఏమంటారు? అక్కడ ఉన్నది కూడా కూటమి ప్రభుత్వం, మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. అందుకే కేంద్ర ప్రాజెక్టు నిధులు మొత్తం కూడా బీహార్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నాయనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం ఒక మీడియేట్ చేయడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. అంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ వాళ్ళే రానప్పుడు, వాళ్ళు ముందుకు రానప్పుడు ఎవరేం చేస్తారు? ఇక్కడ ఒక దగ్గర నుంచేమో కోర్టులో వేస్తారు, ఇంకో దగ్గర నుంచేమో మీడియేట్ కావాలంటారు. ఏ విధంగా చేస్తారు వీళ్ళు? ఏది కూడా ముందుకు పోవట్లేదు. అందుకే కదా ఒకరు కాకుండా ఒకరు మన ప్రాజెక్టులు కట్టుకుంటే వీళ్ళు కిందికి పోయేవి కాదు, వీళ్ళు కిందికి పోకపోతే వాళ్ళ ప్రాజెక్టులు స్టార్ట్ చేసేటోరు కాదు. అందుకని ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు లాగా కాకుండా ప్రాజెక్టులు ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి, డిపిఆర్ సబ్మిట్ చేసుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది గోదావరి నది కానీ ఇటు కృష్ణా నది మీద కూడా ఇప్పుడు అంతకుముందు ఇది తమ్మిడి అట్టి కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే జూరాల కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కిందకి నీళ్లు పోయే అవకాశాలు ఉండవు. రేపు తెలంగాణ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం వరకు కూడా నీళ్లు పోయే అవకాశాలు ఉంటాయి. 10 సంవత్సరాల టైంలో పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేసుకోకపోయినాం. కనీసం జూరాలు కట్టుకుంటే వచ్చిన నీళ్ళన్నీ కూడా ఒడిసి పట్టుకొని రంగారెడ్డి వరకు నీళ్లు తెచ్చుకుంటూ వాళ్ళం. అది కూడా జరగలేదు కదా. అందుకని ఎంత త్వరగా అయితే ఒక్క నిమిషం, నేను కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకొని వస్తాను. ఎలాగో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు ప్రధానంగా అభిప్రాయం వచ్చింది కాబట్టి. పద్మాకర్ రెడ్డి గారు, కేటాయింపులు ఎలాగ ఉన్నాయి, రాష్ట్రం నుంచి ఎలాంటి డిపిఆర్స్ వెళ్తున్నాయి, వచ్చే నెల ఈ నెల బడ్జెట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది? ఇప్పటి వరకు అయితే మనకు వచ్చే వాటా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడుతో కూర్చొని A to Z సెట్ చేస్తామని వారు మాట్లాడడం జరిగింది. తప్పకుండా మన వాటా మనకు రాకుండా రేవంత్ రెడ్డి ఒక చుక్క కూడా వాళ్ళకు వదిలే పరిస్థితి లేదు. మనకు వచ్చేటువంటి 511 టీఎంసీలు కావచ్చు, లేకపోతే కృష్ణానది మీద మనకు వచ్చే వాటా కావచ్చు, ఏ ఒక్క చుక్క నీరు కూడా మనం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వదిలేదు. ఈరోజు బీజేపీ సరే అక్కడ కూటమి ఉన్నా కానీ మోడీ గారి మెడలు వంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన వాటా మనం దక్కించుకుంటాం తప్పకుండా. గతంలో ఇప్పుడు వాళ్ళు పోలవరం దానికి పొక్క కొట్టి 40,000 క్యూసెక్లు ఉంటే 80,000 క్యూసెక్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తోడుకపోతున్నా కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, రాయలసీమను రత్నాలసీమ చేస్తా అన్నాడు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లను అవసరం ఉంటే మహారాష్ట్రకి ఇస్తానన్నాడు. కానీ అటువంటి ఇవన్నీ ఇప్పుడు ఏం నడవవు. ఖచ్చితంగా ప్రతి చుక్కను మేము ఒడిసిపడతాం. ఈరోజు రైతుల యొక్క కష్టం తెలిసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏ ఒక్క నీటి చుక్కను కూడా వేరే రాష్ట్రాలకు మేము ఇచ్చే పరిస్థితులు ఏమని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఇదే స్టాండ్ మీద అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండి ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నా కానీ ఈ రాష్ట్రానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఏ కోశాన ఉండదని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. పవన్ గారు, ఎలా చూడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ప్రెజెంట్? ఇప్పుడు కేంద్రంలో మన బాబు గారు ఉన్నారు, ఆయన కూటమి ప్రభుత్వం నడుస్తున్నది. ఇక్కడ తెలంగాణలో నరహంతక కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తున్నది. ప్రజాభిప్రాయాన్ని ఫజల్ కమిషన్ సిఫార్సులో తుంగలో దొక్కి ఆంధ్రాతో బలవంతంగా కలిపి తెలంగాణకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 74% గోదావరి తెలంగాణలో పారుతుంది, 64% కృష్ణా తెలంగాణలో పారుతుంది. కానీ మనకు కేటాయించిన వాటాలు 17.7%. అంతకంటే తక్కువ నీళ్లను మనం వినియోగించుకుంటున్నాం. అసలు ఇదంతా ఉమ్మడి పాలనలో 60 ఏళ్ల కాంగ్రెస్ ద్రోహం వల్లనే జరిగింది. ఏనాడు ఎక్కడ కూడా నీటి కేటాయింపులకు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కానివ్వండి కట్టకుండా శిలా పలకాలకు పరిమితం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు రైతుల మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు, చావులకు కారణమైందే కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎట్లున్నదనంటే వాళ్ళు కొట్లాడుకుంటారు కదా, తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఉన్నది. వాళ్ళకేముంటదండి చెప్పండి? తెలంగాణ వెంకటరెడ్డి అన్నకుంటది కావచ్చు, తెలంగాణ ప్రాంత బిడ్డగా, తెలంగాణ గోస తెలిసిన బిడ్డగా వెంకటరెడ్డి అన్నకుంటది కావచ్చు, మిగతా నాయకులకు ఉండదు కదా అండి. కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. కనీసానికి తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ఒక్కరు కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదండి. బాబు గారు పోలవరానికి జాతీయ హోదా తెచ్చుకున్నారు, అది నడుస్తూనే ఉన్నది.
మా చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా పోలవరం కడతా ఉన్నాం, కూల్తా ఉంది, మళ్ళా కడుతున్నాం అన్నట్టుగా పోతూనే ఉన్నది, పైసలు ఇస్తూనే ఉన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే జాతీయ హోదా కోసం అడిగితే కనీసానికి జాతీయ హోదా ఇవ్వలేదు. పోలవరంకి కనీసానికి అనుమతులు ఇవ్వలేదు. ఎన్జిటీల కేసులేసిండ్రు, అటవీ భూముల మీద కేసులేసిండ్రు, ప్రతి ఒక్క దగ్గర భూసేకరణ చట్టం మీద కేసులేసిండ్రు, ప్రతి ఒక్క దాని మీద కేసులేసిందే ఈ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రాంతం మీద వాళ్ళకు సోయి లేదు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల మీద రైతుల మీద వాళ్ళకు ప్రేమ లేదు. ఇంకొకటి, ఇప్పుడు మన పద్మాకర్ రెడ్డి అన్న మీరు రెడ్డినే, ఆసాములు భూసాములు మీకు భూములుంటే పాపం పొద్దుగాల ఊళ్ళలోకి పోయినప్పుడు రైతన్నలందరూ బాధపడుతున్నారు. జరంత రైతు బందా లేకపోతే భరోసానా జరంత ఇప్పియండి. 3 పంటలకు ఎగ్గొట్టిండ్రంట ఆల్రెడీ. మరి ఈసారి యాసంగి పంటకు వేసే రైతు బందో భరోసానో ఇస్తారా ఇయ్యరా అదొకటి చెప్పు. ఖచ్చితంగా ఇస్తాం. గవర్నమెంట్ లా రూపాయి లేకుండా చేసిండు. 7,50,000 అప్పు చేస్తే పైసలు తెచ్చలేక ఇయ్యలేక నేను చేసేస్తా అండి మీ మీద. 4,17,000 కోట్ల అప్పులు చేసిరని అసెంబ్లీ సాక్షిగా చెప్తారు. మీరేమో కాగు లెక్కల ప్రకారం కూడా 4,17,000 కోట్లు అని చెప్తది. కానీ మీరు వచ్చే టీవీ ఛానళ్ల ముందు 7 లక్షల కోట్ల పై చిలికని చెప్తారు ఏంటండి? ఎవరిని తప్పుగా పట్టిస్తున్నారు? అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక హాస్పిటల్ కట్టించిరా, ఒక గుడి కట్టించిరా, ఒక బడి కట్టించిరా, ఒక ప్రాజెక్టు కట్టించిరా? 2 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినారు తెలంగాణకు? 3 లక్షల కోట్లు యాంకర్ గారు అక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని కట్టించింది, శంకుస్థాపన చేసింది, మన కౌల కళాకారులకు అత్యున్నత స్థానాన్ని ఇప్పించింది కేసీఆర్ గారే. దానికి సున్నం వేసి అద్దాలు వేసి మేమే పూర్తి చేసినామని వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు చనాక కొరాటా ప్రాజెక్టును ఇంకొక ప్రాజెక్టు సదర్మాట్ ప్రాజెక్టు కూడా కట్టింది కేసీఆర్ గారే. టీఆర్ఎస్ పార్టీ 95% పూర్తి చేసింది. ఇప్పుడు రిబ్బన్ కటింగ్లు చేసి వాళ్ళే అని చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ తెలంగాణ మేమిస్తే మీరు తెలంగాణ తెచ్చినట్లేరా? తెలంగాణ మేమిస్తే తెలంగాణ తెచ్చినట్లేరా మీరు? తెలంగాణ మేమిస్తే తెలంగాణ తెచ్చినట్లేరా మీరు? మళ్ళీ వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెలంగాణ తెచ్చినమంటారు కదా వాళ్ళు. 2 సీట్లతో తెలంగాణ చెప్తారు. రిబ్బన్ కటింగ్ చేసి మేమే కట్టినామని చెప్తారు వీళ్ళు. ఏదైనా మేమే కట్టినాం. ఈ రోజు ప్రతి ఊర్లో గుడి మాదే, బడి మాదే అమ్మా. ప్రతి ఊర్లో గుడి మాదే, బడి మాదే, అన్ని మేమే కట్టినాము. ఇంకేమైనా కంప్లీట్ చేయకపోతే రాబోయే 5 ఏళ్ళు మాదే అధికారం. అధికారంలో అన్ని కంప్లీట్ చేస్తాం. పద్మాకర్ రెడ్డి గారు యాదాద్రి ఒకటి దేవస్థానం కట్టిరు. అంతకుముందు ఉన్న దేవస్థానాలను ఎవరు కట్టిరు? ఊళ్ళో గుళ్ళు ఎవరు కట్టిరు? బళ్ళు ఎవరు కట్టిరు? ఒక బడి కట్టి మేమే అన్ని బళ్ళు కట్టిమంటే ఎట్లా? యాదాద్రి టెంపుల్ ఒక్కటి కట్టి అది మేము కట్టి రాజరాజేశ్వర టెంపుల్ కడతలేమా మేము? అమ్మా ఇప్పుడు యాదాద్రి అంటాను కదా, ఇప్పుడు వేములవాడ టెంపుల్ కడతలేమా? వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి ఎవరు కడుతున్నారు? 400 కోట్లు ఇస్తానని మీ సార్ ఇచ్చిండా? ప్రజలు మన ఊర్లో చెప్పలేదమ్మా. మొన్న ప్రజలు మన ఊర్లో చెప్పిరు సర్పంచ్ ఎవరు ఎక్కువ గెలిచిర్రు. మీకు చెప్పినట్టయితే మీరు ఎక్కువ గెలవపోదురా? గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు. మాది ప్రజాస్వామ్య పార్టీ కాదమ్మా, మాది ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టి మాకు అన్ని సీట్లు వచ్చినాయి. మీరు నియంత లెక్కున్నారు కాబట్టి మీది అట్లున్నది, మేము ఇట్లున్నాము. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. కానీ పద్మాకర్ రెడ్డి గారు ప్రజాస్వామ్య ప్రతిపక్షం రెండు ఉండాలి. చెప్పండి. మీరు అన్నట్లుగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగిన దాదాపు 45% వరకు ప్రజా వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు 45% వ్యతిరేకత వస్తుందా, 25% వ్యతిరేకత వస్తుందా అనేది కాదు సార్. మేము సర్పంచ్ ఎన్నికలలో వాళ్ళకంటే మెజారిటీ సీట్లు దాదాపు మాకు 7,000 సీట్ల దాకా సర్పంచ్లు మేము గెలిచినాము. వాళ్ళు 3,500 దాకా వాళ్ళు గెలిచినారు. మేము దాన్ని ఏం కాదంటలేము. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, దానిలో కూడా వాళ్ళకి తెలుసు. అట్లాంటి పార్లమెంట్ లో వాళ్ళకి 0 వచ్చింది. మరి ప్రజాస్వామ్యంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. గెలుపు ఓటములు అనేది మన చేతిలో ఉండవు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆమె పొద్దున్న లేతే ఏమందంటే ప్రజలు మాట్లాడుతున్నారు అంటే
రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్లలో వాళ్ళు ఎన్ని గెలుతారో అప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళ మెజారిటీ ఏది, వాళ్ళ కథ ఏంది అనేది. పద్మాకర్ రెడ్డి గారు, ఇక్కడ క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. పావని గారు ఇందాక అన్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ అప్పులకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే హామీల అమలుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, కేంద్రం చేయూత ఇవ్వాలి, కేంద్రం నుంచి నిధులు రావాలి. సో గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది, ఇన్ని అప్పులు చేసి వెళ్ళింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విషయాన్ని ప్రధానంగా పదు అంటే ప్రస్తావిస్తుంది. కానీ ఈ కాగ్ లెక్కలకి చెప్పినటువంటి లెక్కలకి ఎందుకు ఈ వ్యత్యాసం, ఎందుకు బీఆర్ఎస్ విమర్శ ఎందుకు? అయితే దానిలో రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు మేడం చెప్పినట్టు 4,50,000 కోట్లు వాస్తవంగా ఉండొచ్చు. మిగిలిన 3,50,000 కోట్లు ఏంటంటే వేరే సంస్థలు కూడా కుదబెట్టి ఇంకో 3,50,000 కోట్లు అప్పు తీసిర్రు అన్నిట్లల్లా. కాబట్టి అది 4,50,000 ఇది 3,00,000 కలిపితే 7,50,000 రూపాయలు అవుతున్నాయి. ఆమె చెప్పేది 4 లక్షలు ఏంటిది, ఓన్లీ ప్రభుత్వ అప్పు. 3,50,000 ఏంటంటే కొన్ని సంస్థలు ఇప్పుడు ఎన్టీపీస్ ఉండొచ్చు, లేదంటే వేరే వేరే సంస్థలన్నింటినీ కుదబెట్టినా కూడా వాటి మీద కూడా 3,50,000 కోట్లు అప్పు తీసిరు అనేది. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా అప్పు తీసిరు కదా, ప్రభుత్వ అప్పే కాకుండా ప్రైవేట్ అప్పులు కూడా చేసిరు. కాబట్టి అన్ని కలిపితే 7,50,000 కోట్ల అప్పు ఉందని ఆ పేపర్ వాళ్ళు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే నిజం అనేది కూడా అందరు నమ్ముతా ఉన్నారు. అదే ఇప్పుడు నేను చెప్పినా కదా సార్, 4,50,000 కోట్లు. ఇప్పుడు ఆమె పేపర్స్ పట్టుకొని కరెక్ట్ ఉన్నాయని ఆమె చెప్తాంది కదా. 3,50,000 కోట్లు మరి ఏమున్నది ఆమెనే చెప్పాను, అది కూడా చెప్తుంది కదా పవన్ గారు. ఆవిడ దగ్గర కాగితాలు ఉన్నాయి కదా, ఇప్పుడు పట్టుకొని వచ్చింది కదా. అనేది మీరు నిరూపించాల్సింది మీరు. 4,17,000 చెప్తారు అసెంబ్లీ సాక్షిగా, మీరు వచ్చేమో 7 లక్షల కోట్లు అంటారు. కాగు కంటే పెద్దోళ్ళ అండి మీరు. వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏమైందంటే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకున్నట్టుగా. నడిసొచ్చే కాలం మీకే కొడుకు రెడీ ఉన్నాడు. మీకే నడిసొచ్చే కాలానికి మీ కేటీఆర్ రెడీగా వచ్చిండు. నడిసొచ్చే కాలానికి కేసీఆర్ కొడుకునే ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, మంత్రి అయిండు. మా దాంట్లో అట్లా ఉండదు కదా. మరి ప్రజాస్వామ్యయుతంగానే మేము కావాలి. ఇప్పుడు మేము రాజకీయాలు పనిచేయబట్టి 39 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతా ఉన్నది. పెద్ద ప్రజాస్వామ్యము. బలిదేవత అన్నోళ్ళను ముఖ్యమంత్రి సీట్ల కూర్చుండబెట్టిర్రు. ఈ రోజు పావని గౌడ్ టీఆర్ఎస్ లో ఉన్నది. ఈ రోజు పావని గౌడ్ టీఆర్ఎస్ లో ఉన్నది కాబట్టి కేసీఆర్ దేవుడు అంటున్నావు. రేపు పొద్దున నువ్వే కాంగ్రెస్ లో కొత్తవచ్చు, బీజేపీలో కొత్తవచ్చు. అప్పుడు ఏమంటావు? అప్పుడు కూడా ఉంటాం మనం. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇంకొకటి ఉండదండి. కానీ పావని గారు, కాంగ్రెస్ పార్టీలో బలిదేవత అనేటువంటి అంశం తెర మీదకి వస్తుంది అంటే, మీరు కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్నారు అనేటువంటి అంశం, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం వివాదం అవుతుంది కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏం సృష్టించలేదు. మీరు సోనియా గాంధీ ఇంటికి పోయింది తప్ప పార్టీని విలీనం చేస్తానా తప్ప అన్ని నిజాలే అమ్మా. లేదు ఇంకా మీరు అప్పుడు రాజకీయాలకు రాలేదనుకుంటున్నాను. ఇంకా మోడీ గారిని కలుస్తాము, సోనియా గాంధీ గారిని కలుస్తాము, లాలూ ప్రసాద్ యాదవ్ గారిని కలుస్తాము, ఫడ్నవీస్ ని కలుస్తాం, చాలా మందిని కలుస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు, తెలుగుదేశం పార్టీలో పనిచేసిండు, లాస్ట్ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు. ఇప్పుడు టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ చేసిండు. రేపు పొద్దుగాల బీఆర్ఎస్ తీసుకొని బీజేపీ కలుపుతారు కావచ్చు. అప్పుడు బీజేపీ పోవాను. కాంగ్రెస్ నేను మీరు మాట్లాడేదానికి అర్థం లేదన్నా. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాదు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాదు. బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఉంటది. ఉండదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినాడు, బీఆర్ఎస్ బీజేపీ కూడా అవుతుంది. మీరు ఇంకా చూస్తారు. మేము 40 ఏళ్ళు చూస్తాను ఏమి జరుగుతా అనేది. మీరు చూడబట్టి 10 ఏళ్ళు అవుతుంది, మీరు చూడాలి 15 ఏళ్ళు అవుతుంది. నేను మీ పెళ్లికి కూడా వచ్చినమ్మా, నేను మీ పెళ్లికి కూడా వచ్చిన. పావని గౌడ్ గారు, నేను మీ పెళ్లికి కూడా వచ్చిన. కలవదు. ప్రతిపక్ష నాయకుడు ఇలా రాహుల్ గాంధీ గారు, ఇలా ప్రతిపక్ష నాయకుడు. ఈ రోజు ఎల్ఓపి నాయకుడు రాహుల్ గాంధీ. రేపు పొద్దున ఇయ్యాలి కాకపోతే రేపైనా ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ. అమ్మా ఎన్ని తుస్వానా లాస్ట్ బాంబు వేస్తుంది. మీరు కూడా కట్టినారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని అడగలేదా మీరంతా? విలీనానికి సంబంధించినటువంటి పార్టీని ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఓకే, పద్మాకర్ రెడ్డి గారు, గత 2.5 ఏళ్ల హయాంలో బీజేపీ రాష్ట్రానికి ఎన్ని కేటాయింపులు చేసింది? మీరేమో ఏం కేటాయింపులు చేయట్లేదు. సో పక్క రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపు ఇస్తున్నారు. సో ఈ రోజు ప్రధానంగా నేను ప్రధానమంత్రిని ఒక గౌరవంతో కలుస్తాము, చుట్టంగా ఎప్పుడు భావించట్లేదు అనేది పదే ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. ఎందుకు కేటాయింపులో ఎక్కడ వ్యత్యాసం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అసంతృప్తిగా ఉంది? వాస్తవం ఏంటంటే బీజేపీ నుంచి 2 మంత్రులు ఉన్నా కానీ వారికి ఏంటంటే చంద్రబాబు నాయుడుతో అవసరం ఉన్నది. కాబట్టి మీకు అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు చాణక్యుడు అని. ఆయన ఏం చేయాలా, ఎట్లా చేయాలా, డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి అనేది బాగా వారికి తెలుసు. కాబట్టి
సరే పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పిండు, దానికి జాతీయ హోదా గతంలో కేంద్ర ప్రకటించమంటే ప్రభుత్వంతో మీకు అప్పుడు విభేదం లేదు కదా? సార్ ఎందుకు ఉండదు, విభేదం ఉంటుంది మాకు. ఉమ్. మేము పార్లమెంట్ లో వారిని వ్యతిరేకిస్తాం, రాష్ట్రంలో కూడా వారిని వ్యతిరేకిస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు ప్రధాన ప్రతిపక్షం ఏంటంటే టీఆర్ఎస్ కాబట్టి వాళ్ళకు మాకు ఇక్కడ ఎక్కువ ఉంటది పోటీ. బీజేపీ అనేది కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని మా వాదన. వాళ్ళు కూడా అట్లే బిహేవ్ చేస్తా ఉన్నారు, దూరం ఉంటారు, దగ్గర అవుతారు. మొన్న ఎలక్షన్ చూస్తే చాలా వరకు వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేసింది. సరే రాజకీయాలు అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు మేడం చెప్పినట్టు మహారాష్ట్ర శివసేన కాకుండా వేరే పార్టీని కూడా ఎంఐఎం కూడా కలుపుకున్నారు బీజేపీ వాళ్ళు. సరే అవన్నీ నడుస్తూనే ఉంటాయి. అక్కడి స్థానిక పరిస్థితులు బట్టి అక్కడ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. దానికి పెద్ద నాయకులను ఎప్పుడు కానీ కంట్రోల్లో ఉండాలి అనే ఆలోచన ఉన్నా కానీ ఒకప్పుడు వాళ్ళు ఓవర్టేక్ చేసిపోతా ఉంటారు స్థానిక నాయకత్వం. వెంకటరెడ్డి గారు, చెప్పండి. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఉన్న బీజేపీ ఎప్పటికీ మాకు విరోధమే, బీఆర్ఎస్ కి ఎప్పుడు దగ్గర అవుతుంది ఈ మధ్య కాలంలో అనేటువంటి వాదన ఎవరికి దగ్గర అవుతుందంటారు? ఎవరికి దగ్గర అవుతుందంటారు? బీఆర్ఎస్ పార్టీకి. అది కాంగ్రెస్ పార్టీ వాదననా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు కదా, 2023 ఎన్నికల్లో అబద్ధపు హామీలతో పాటుగా కవితని అరెస్ట్ చేయలేదని చెప్పి, లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితని అరెస్ట్ చేయలేదని చెప్పి ఆ సాకుతోటి అబద్ధ మాటలతోటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి అబద్ధ హామీలతో వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా అదే వాదన. ఎంతసేపు ఉన్నా నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు పార్టీలు డిఎన్ఏ ఒకటే. కేసీఆర్ గారు పుట్టినా, కేసీఆర్ గారు పార్టీ పుట్టినా కాంగ్రెస్ పార్టీనే పుట్టారు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచే కదా ఆయన ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా దాంట్లో బాగా పంచుకున్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు రాలేదే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకొని రాలేదు, పోటీ చేయలేదు ఎక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. పొత్తులు పెట్టుకొని మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇదే విధంగా ఈ రోజు మనం డిబేట్ కొట్లాడుకున్నట్టు కానీ ఢిల్లీలో మాత్రం పోయి ఆ హోటల్లో కూర్చొని వాళ్ళు చర్చించుకుంటారు. అదే తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు ఫెయిల్ అయినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదో ఇస్తా అని చెప్పారు, ఏదో చేస్తా అని చెప్పారో అది చేయలేదు. ఏది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేకపోతా ఉంది. అందుకే 8 ఎంపీ సీట్లని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి గెలిపించింది రాష్ట్ర ప్రజలు. వెంకటరెడ్డి గారు, రేపు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే మీరు ఏ పార్టీతో జతకట్టి కూటమిని ఏర్పాటు చేసేటువంటి దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీని పరిగణించరా? ఆ టైంలో మేము చూస్తామండి, ఆ టైంలో ఏ విధంగా ఎట్లా పోవాలనేది మేము చూస్తాం. ఆ రోజు మా నాయకత్వం, మా అధినాయకత్వం మరి వాళ్ళు ఆలోచించే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, నేను కాదు కదా. సో ఆ విధంగా రేపు పొద్దున డెఫినెట్ గా వచ్చే అవకాశం లేవు. రెండు పార్టీలు ఫెయిల్ అయిన పార్టీలు, రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీ కావాలనుకుంటున్నారు. అందుకే 8 ఎంపీ సీట్లని, 8 ఎమ్మెల్యే సీట్లని, 3 ఎమ్మెల్యే సీట్లని గెలిపించింది ఈ రాష్ట్ర ప్రజలు. కమల్ పూ గుర్తు మీద ఓటేసి గెలిపించారు కదా. సో అలాంటి ప్రజలు డెఫినెట్ గా రేపొద్దున ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ అధికారంకు రావాలని చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఎక్కడ వస్తుందని చెప్పండి, అక్కడ వచ్చే అవకాశాలు లేవు. నాకు మాత్రం డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి, ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, నిధులు కావాలి, ఉద్యోగాలు కావాలి. అది జరగాల్సింది ఓన్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే జరిగే అవకాశాలు ఉంటాయి తప్పితే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి ఈ రోజు హామీలు వచ్చిన తర్వాత దాన్ని తుంగులో దొక్కి అమలు చేయకపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అది ఆ రోజు కర్ణాటకలో ఏమి చేసిరో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అదే విధంగా మోసం చేస్తా ఉన్నారు. మోసపూరిత పార్టీ కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు రావచ్చు సర్పంచ్ ఎన్నికలు. ఎందుకంటే అంగబలం అర్ధబలం ఉండి వాళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి వస్తాయి సీట్లు. కానీ రేపు పొద్దున 2029 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అది తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా వాళ్ళ సత్తా చూపించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు డిసైడ్ చేసిందే భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. పవన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ రోజు బ్యారేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే గతంలో మీ పార్టీ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సో దాంట్లో ఉన్నటువంటి నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు కాబట్టి మేము అధికారంలో ఉన్నాం, ఓపెన్ చేసాం అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్షన్.
కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఆ విధంగా ఉంటే ప్రజల వర్షన్ రేపు రాబోయే రోజులలో వేరేలాగా ఉంటదండి. ఇంకొకటి ఆదిలాబాద్ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నది మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి రైతు భరోసా, రైతు బంధు తొందరగా వేయాలని ఆ పద్మాకర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. రైతన్నలందరూ బాగా ఆదైపోతున్నారు. ఇంకొకటి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మరి 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పిండ్రు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లకు పోతారా, ఎలక్షన్లకు పెడతారా, మరి బీసీలకు మళ్ళా ఇదే ద్రోహం చేస్తారా అనేది వాళ్ళే చూసుకోవాలి. అన్ని తెలుసు, అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉన్నది అన్నట్టుగా రేవంత్ రెడ్డి అనేటైనే తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఒక్క ప్రాజెక్టును కానివ్వండి, ఒక ప్రాజెక్టును పూర్తి చేసింది లేదు, ఒక ప్రాజెక్టును శంకుస్థాపన చేసింది లేదు. కట్టిన ప్రాజెక్టుల దగ్గరికి పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తాండు తప్ప ఇంకొకటి ఏం లేదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో కర్రు కాల్చి వాత పెడతారు. బీజేపీ ప్రత్యామ్నాయం చూస్తారనేసి పాపం అన్నా కలలుగా అంటున్నారు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏం లేదన్నా. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఇప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, మా కరీంనగర్ లా కేంద్ర మంత్రి ఉన్నాడు, ట్రిపుల్ ఐటీ ఎక్కడికి పోయిందో మీకు అందరికీ తెలుసు. అసలు ఏమీ చేయలేదు బీజేపీ. 60 ఏండ్లు కాంగ్రెస్ అరికోస పెట్టింది తెలంగాణ ప్రజలను. ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారంలో ఉండి కూడా తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు. రేపు రాబోయే రోజులల్లా బాబు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు తెలంగాణ ప్రజలు. పద్మాకర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ముచ్చట అనేది మర్చిపోవాలి. అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ పేగు బంధం ఉంటుండే. బీఆర్ఎస్ ఎప్పుడైతే అయిందో తెలంగాణ ప్రజల దాన్ని వాళ్ళు విలువ కోల్పోయారు సార్. రాబోయే కాలంలో బీఆర్ఎస్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ అనేది మతతత్వ పార్టీ కాబట్టి సరే రాబోయే కాలంలో హిందూ ముస్లిం ఏమైనా గలాటలు గిట్ట పెట్టి వాళ్ళ అధికారంలోకి వస్తే చెప్పలేము. కానీ నీతి నిజాయితీగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి ఏమన్నా చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో చూద్దాం. ఇంకా 5 సంవత్సరాలు మాది అధికారం. సరే రేపు పొద్దున ఎలక్షన్లో ఏదనేది మున్సిపల్ ఎలక్షన్లో చూస్తాం. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు సరే తప్పకుండా రైతు బంధు కూడా ఖచ్చితంగా వేస్తాం. ఏమన్నా ఏం లేదు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన రైతు బంధు వేయకుండా పోము కాబట్టి కొంచెం ఈ రోజు రేపు పొద్దున బడ్జెట్ ఫిబ్రవరి పెట్టినప్పుడు దాని గురించి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్. మేము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో దాదాపు 6 హామీలు ఇచ్చినామో ఆ హామీలు కంప్లీట్ చేసినాం. ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా ఇంకా 2.5 సంవత్సరాలు మాకు అవకాశం ఉన్నది. తప్పకుండా మేము చెప్పిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని మీ ద్వారా, మీడియా ద్వారా మా మిత్రులకు అదే విధంగా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చూద్దాం పద్మాకర్ రెడ్డి గారు మొత్తం మీద ఎలా ఉండబోతుందో. ఈ రోజు నాతో పాటు ప్యానెల్ లో పార్టిసిపేట్ చేసినటువంటి పావని గారికి, పద్మాకర్ రెడ్డి గారికి, వెంకట రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలంగాణలో క్రెడిట్ పాలిటిక్స్ వైపుగా అడుగులు వేస్తున్నాయా, ఎన్నికల స్టెంట్ అదేవిధంగా స్కెచ్ వైపుగా ఈ ప్రాజెక్టుల ఓపెనింగ్ అనేది మాత్రం ఉండబోతుందా, ఇది ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ కాబట్టి ప్రజల్లో ఎలా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.